రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ సింగరేణి కార్మికుల ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారని యూనియన్ సీనియర్ ఉపాధ్యక్షుడు ధర్మపురి అన్నారు. శుక్రవారం ఎయిటింగ్టన్ కాలనీలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మపురి మాట్లాడుతూ మెడికల్ అటెండెంట్స్ మార్చాలని, యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చామని, త్వరలోనే కార్మికులు శుభవార్త వింటారని అన్నారు. రిఫరల్తో సంబంధం లేకుండా ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు సీఎండీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. బదిలీ వర్కర్లకు జనరల్ మజ్దూర్ హోదా, అర్హత ఉన్న సూపర్వైజర్లకు పదోన్నతులు కల్పించేందుకు యాజమాన్యం అంగీకరించినట్లు తెలిపారు. ఫెక్స్ పై రియంబర్మెంట్ సొంత ఇంటి కళ త్వరలోనే నెరవేరబోతుందని చెప్పారు. వడ్డీ లేని 30 లక్షల రుణం సైతం ఇప్పిస్తామని అన్నారు. ఇంతకుముందు చాలాసార్లు మెడికల్ అటెండెన్స్ రూల్స్ మార్చమని ఎన్నోసార్లు మేము మేనేజ్మెంట్కు రిప్రజెంటేషన్ చేసినాం. మెడికల్ అటెండెన్స్ రూల్స్ అనేది మనం దొడ్డుగా ఏదో ఒకటి చెప్తాం, దాని అనేకమైన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు 24 నెలల సర్వీస్ ఉంటేనే మెడికల్ అన్ఫిట్ అనేది ఒక ఇన్వాలిడేషన్ ఉంది. ఒక్కరోజు ఉన్నా కానీ కోర్టు పోయి వాళ్ళకు 5 లక్షలు ఇస్తాం, లేకపోతే ఉద్యోగం ఇవ్వమని ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఏదన్నా కార్పొరేట్ వైద్యం కావాలనంటే కార్మికుడి భార్యకో కార్మికుడికో రెఫరల్స్, కార్పొరేట్ హాస్పిటల్ రెఫరల్స్ కావాలంటే మళ్ళీ మైన్ మీద పోయి ఫోటోలు పెట్టి ఆ నుంచి ఫార్వర్డ్ చేసి మళ్ళీ మెయిల్ పెట్టి హైదరాబాద్ నుంచి మళ్ళీ మెయిల్ కొత్తగూడెం వచ్చి కొత్తగూడెం నుంచి ఈ ఆఫీస్కి వచ్చి రావాలంటే కార్మికుడు ఆ మధ్యలో పానాలు కోల్పోతాం. మొన్న మా సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు మా బృందం కలిసి ఎండీ గారిని వినవించి దీనివల్ల సార్ మీకు కార్మికుడికి విలువైన ప్రాణాలు కోల్పోతా ఉన్నారు, మీరు ఎట్టి పరిస్థితిలో ఈ రెఫరల్ అనేది కాదు, ఉద్యోగి మన ఉద్యోగి అయినప్పుడు మళ్ళా రెఫరల్ ఏంది, డైరెక్ట్ కార్పొరేట్ హాస్పిటల్ ఏ హాస్పిటల్ కావాలంటే హాస్పిటల్ మీరు పంపాలని అడగడం జరిగింది. దాని యాజమాన్యం ఒప్పుకున్నది. ఇది కార్మిక వర్గం అంతా హర్షించాలని, వారికి మంచిగా ఉపయోగపడుతుందని నేను ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. ఇక రెండో అంశం ఏంటంటే ఈ మధ్యలో 190, 240 మాస్టర్స్ పుటప్ చేసిన చాలా మంది ఉన్నారు. వాళ్లకు జనరల్ మజ్దూర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు కొంతమందికి ఇచ్చిన, చాలా మందికి ఆపేళ్ళు. వాళ్ళందరికీ ఎవరైతే 190, 240 మాస్టర్ చేసిందో వాళ్ళందరికీ జనరల్ మజ్దూర్లు ఇప్పిస్తామని ఐఎన్టీయూసీ కృషి చేస్తుంది. ఇప్పిస్తామని కూడా మాట ఇస్తాము. అదేవిధంగా మైనింగ్ స్టాఫ్, జేఎంఈటీలు మొన్న కొంతమందికి 160 మందికి మాత్రమే 163 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు, మిగతా సెలెక్ట్ కాలేదని ఒక దొంగ నాటకం ఆడి కొంతమంది రాజకీయ నాయకులు కాదు కానీ యూనియన్ నాయకులు దాని పుల్లలు పెట్టి వాళ్ళకు అన్యాయం చేసిండ్రు. వాళ్ళందరికీ ఎవరైతే ఎంతమంది క్వాలిఫైడ్ అవుతారో వాళ్ళందరికీ ఓర్మెన్లు అయితే ఓర్మెన్లు, సర్దార్లు అయితే సీనియర్ సర్దార్గా వాళ్ళందరికీ ప్రమోషన్ ఇప్పిస్తామని ఐఎన్టీయూసీ కృషి చేసింది. ఇప్పిస్తామని కూడా మాటిస్తామన్నాం. అదేవిధంగా మన మహిళా సోదరిమణులకు మన సింగరేణిలో చాలా మనం అనుకున్నాం, వీళ్ళు పని చేస్తారా పోతారా, వీళ్ళు ఏమవుతారు ఏంటిదో పరిస్థితి అనుకున్నాం. వాళ్ళ కొంతమంది ఉత్సాహంగా పనిచేస్తా ఉన్నారు. మొన్న జరిగిన ఏదైతే డిజాస్టర్ ఉన్నదో ఎస్ఎల్బీసీలో 200 మంది మన రెస్క్యూ సిబ్బంది, సూపర్వైజర్లు, అధికారులు, మరి అన్ని ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఈ వీటికన్నా ఎక్కువ మించి పనిచేసిండ్రు. ఇప్పటికి కూడా ఇవాళ కూడా పనిచేస్తా ఉన్నారు. దానిలో మహిళా సోదరి మనలు కూడా పనిచేస్తా ఉన్నారు. ఇది గర్వించదగ్గ విషయం. అందులో మౌనిక, ఇంకో అమ్మాయి పేరు నమ్రత ఏదో ఉంది, ఆ అమ్మాయి, వారిని మేము హర్షిస్తా ఉన్నాం, వాళ్ళని గౌరవిస్తా ఉన్నాం. వారిని సింగరేణి బిడ్డలు ఇవాళ కీర్తి ప్రతిష్టలు భారతదేశంలో కోల్ ఇండియా మనకన్నా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నా మన రెస్క్యూ సిబ్బంది, మిలిటరీ సిబ్బంది కూడా వచ్చినా మనం వాళ్ళకన్నా ఎక్కువ పనిచేసినాం. అందులో పనిచేసి కొన్ని విలువైన ప్రాణాలు దక్కకున్నా ఆ ఎస్ఎల్బీసీని రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న ప్రతి ఒక్క కార్మికుడికి,
సూపర్వైజర్లకు అధికారులకు మరి దాన్ని నిర్విరామంగా పరీక్ష చేసి ఈ విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు శంకర్ నాయక్, అక్రమ్, దశరథం గౌడ్, వడ్డేపల్లి దాస్, సదానందం, నవీన్ కుమార్, మార్కండేయులు, కొంగర రవీందర్ తదితరులు పాల్గొన్నారు.